మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణి అయినను చేయక దీవించుడి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి. మనం ఆశీర్వాదానికి వారసులు అవుతూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి. ఆశీర్వాదానికి వారసులు అంటే కోటీశ్వరుడు అంటే, ఆ ఇంటి వారసుడు అంటే, ఈ ఇంటి వారసుడు అంటే, లేకపోతే దానికి భూస్వామి అంటే, లేకపోతే ఎంత ధనం ఉందంటే అంత ధనం అంటే దానికి వారసుడు అంటే, దీనికి ఈయనే వారసుడు అంటే ఇంటికి ఈయనే వారసుడు అని చెప్పుకుంటూ ఉన్న మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ప్రియుల ఆశీర్వాదానికి వారసుడైన వారు అన్నీ ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి. డబ్బు కానీ బంగారం కానీ. ప్రియులరా, మీకు గడిచిన దినములు బంగారం అంటే దేవుడు అతికే ఇవ్వడు, కావలసినంత వరకే ఇస్తాడు. నీ కుమార్తె వివాహం చేసావా, అది వివాహం కావాల్సిన బంగారం కూడా ఇస్తాడు. ప్రియుల, నీ కొడుకు వివాహం చేసావా, కొడుకుగా బంగారం కావాల్సిన వివాహం కూడా బంగారం కావాలా. ఏది నీకు అవసరమైన దానిని ఇస్తాడు తప్ప అనవసరమైన దాన్ని దేవుడు ఇయ్యడు. కావలసినవే. ప్రియుల, ఆశీర్వాదం అనేది అన్ని కలిగినది. ధనభాగ్యములు, భోగభాగ్యములు. ప్రియులారా, ఈలోక భోగభాగ్యములు అంటే దేవుడిచ్చే భోగభాగ్యములు ప్రియులారా ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంటే ప్రియులారా, సంతోషించి ఆనందించి ఈ లోకంలో ఆశీర్వదించే వేరు. ప్రియులారా, దేవుని ఆనంద పరలోక ఆనంద సంతోష గానములు వేరు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం అటువంటిది. దేవుడిచ్చే ఆశీర్వాదం మొట్టమొదటి ఏంటంటే నీవు సదాకాలము బ్రతుకుతావు, నీవు చక్కగా ఆయురారోగ్యములతో జీవిస్తావు. అదే దేవుడిచ్చే ఆశీర్వాదంలో మా ప్రియులారా నెంబర్ 1గా నిలిచేది. కాబట్టి తర్వాత నీకు అవసరాలు తీర్చే ఆహారము, నీకు అవసరాలు తీర్చే డబ్బు, నీకు అవసరాలు తీర్చే బంగారం, నీకు అవసరాలు తీర్చే ప్రతిదీ ఈ ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దేవుడును ఇటువంటి దాంట్లో నేను ఆశీర్వాదానికి, దేవుడిచ్చే ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేస్తాడు. ఎవరైనా నీ మీద కీడు చేశారు, ఎవరైనా నీ మీద కుట్ర చేశారు, నా మీదే కుట్ర చేస్తారా, నా మీద ఈ కీడు తీసుకొస్తారా, నేనేం చేస్తానో చూడని చెప్పేసి వారి మీదకి ఆ విధంగానే వెళ్ళి నీవు కూడా కీడు పకడ్బందీగా కీడు చేయడానికి, వారిని ఏమైనా ప్రతి కీడు చేయడానికి, వారిని ఏదైనా చేయడానికి, వారు నన్ను కొడితే నేను కొట్టాలి, లేకపోతే వారు నన్ను ఈ విధంగా చేస్తే నేను ఆ విధంగానే చేయాలని చెప్పి అనుకుంటే అది వద్దు అంటున్నాడు ప్రభువు. దోషణకు ప్రతి దోషం నువ్వు చేయక దీవించమంటా ఉన్నాడు. ప్రియులారా, దీవించుతారు. ఎవరన్నా ఆ విధంగా ఎవరన్నా నేను బూతులు తిట్టారనుకోండి, నన్నే బూతులు తిడతావేంట్రా నాయన అని చెప్పేసి ఆవిడ ఏ మాట్లాడినారో, అతను ఏ మాట్లాడినాడు, ఆవిడ ఏ మాట్లాడినాడు అదే మాట తిరిగి వల్లేస్తూ ఉంటాం. ఏమన్నా ఆ మాట అంటావా, నేను అనలేనా ఏంటి అని తిరిగి మరలా ఇంకో 2 మాటలు తగిలించి ఆ విధంగా మరలా దోషంగా ప్రతి దోషణ బూతులకు మరొక 2 బూతులు తగిలించి తిడతా ఉంటారు. ఇదే దోషణకు ప్రతి దోషణ మనం చేయకూడదంట.